బతికే ఉంటాం కదా, సావం కదా. ఏం కేసు అయిపోయి అరెస్ట్ అయిపోయినంత మాత్రం నేను చచ్చిపోతారా? గతంలో తప్పు మాట్లాడిన వాళ్ళు కానీ లేకపోతే తప్పుడు పోస్టులు పెట్టిన వాళ్ళు కానీ ఏదైనా అసలు ఎంత నీచమా ఈ రకంగా ఉన్న వాళ్ళని మీరు పట్టించుకోకపోవడం వల్ల ప్రజల్లో చులకనయ్యారు, ఇదేం పాలన అని చెప్పి వ్యతిరేకమయ్యారు అన్నది. వీళ్ళు వచ్చేసరికల్లా ఎవడ తప్పు చేసినా సరే ఇమీడియట్గా ఆడి మీద యాక్షన్ తీసుకున్నారు. చేబ్రోలు కిరణ్ లాంటి వాళ్ళు, ఒక పేరు చెప్పారు మీరు, ఒకటే పేరు చెప్పారు, పంతన్ నానాజీ ఏదో అంటే ఇమీడియట్గా సారీ చెప్పించారు. సారీ చెప్తే అయిపోద్దా? రేపు చేసి సారీ చెబితే అయిపోయిద్దా అండి? రేపు చేశారా? రేపు చేసి సారీ చెబితే అయిపోయిద్దా? లేదంటే మిమ్మల్ని, మీ అమ్మని, మీ నాన్నని అందరిని అమ్మనాబూతులు తిట్టేసి నేను సారీ అంటే అయిపోద్దా? అప్పుడు అది కూడా లేదు కదండి. నా తప్పండి. ఇప్పుడు మీరు అన్న చేబ్రోలు కిరణ్ గురించే చెప్పారు కదా. చేబ్రోలు కిరణ్ బయట ఉంటే ఈ పాటికి చచ్చిపోయేవాడు కాబట్టి స్టేషన్లో ఏదైతే జైల్లో భద్రంగా ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది. చచ్చిపోవడం ఏంటి? వదలరు కదా, ఎందుకు వదులుతారు? ఇష్టం అన్నట్టు కూరుకుంటే ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయో లేదంటే పోలీసులు ఉన్నారో అనేది చూసుకోకుండా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. మనోభావాలు దెబ్బతింటాయనా? అంటే మాకు మనోభావాలు వేరు, మనోభావాలు వేరు. మీరన్న ఇతని గురించి చెప్పారు కదా చేబ్రోలు కిరణ్. సీమరాజా ఎవడండి? సీమరాజా అనే బోకుగాడు ఎవడు? నేను మళ్ళీ అడుగుతున్నా, ఊర పందిలాగా కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ మీద వీళ్ళ మీద పట్టడం. సీమరాజా మీద ఎందుకు మేము కేసులు పెడితే ఇప్పటివరకు తీసుకోవాలా? కిరాక్ ఆర్పి అనేటటువంటి బ్రోకర్, కిరాక్ ఆర్పి అనేటువంటి బ్రోకర్ గాడు వాడేంది, వాడి స్థాయి ఏంటి, వాడంతా, వాడి బతికంతా. మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయమని మీరు అందరూ ఎందుకు చెప్పరు? బోరగడ్డను మీరు అరెస్ట్ చేశారా ఆ రోజు? బోరగడ్డ అనిల్, బోరగడ్డ అనిల్ అనేటటువంటి అతని మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయకపోతే వాళ్ళు ఎందుకు న్యాయపరంగా పోరాటం లేదు? మేము న్యాయపరంగా పోరాటం చేస్తున్నాం. అరెస్ట్ చేయకపోతే ఇచ్చారండి, మేము న్యాయపరంగా పోరాటం చేస్తున్నామండి. అరెస్ట్ చేయకపోతే మీరు ఆ సీమరాజాయో కిరాక్ పార్పియో ఒక చిన్న చేపను పట్టుకొని ఇతను అరెస్ట్ చేసేసాం కాబట్టి మేము సచ్చీలు, మేము చాలా నీతిమంతులు, మేము బుద్ధిమంతులు. యాక్షన్ అయితే తీసుకున్నారు కదా. ఏందండి తీసుకుంది? నేను ప్రూఫ్ చూపిస్తాను మీకు. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటిది డైరెక్ట్గా అదే ఛానల్లో కూర్చొని సీమరాజానో లేదంటే కిరాక్ ఆర్పియో ఇంకొంతమందో జగన్ గారి వేషధారణ గురించో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించో పిల్లల గురించో మా పార్టీ నాయకుల గురించో మహిళల గురించో రోజాను పట్టుకొని పంది కొవ్వు ఏమో కొవ్వు కలిపారని చెప్పి కొవ్వెక్కి మాట్లాడినటువంటి కిరాక్ ఆర్పి మీద ఎందుకు ఇప్పుడు వరకు మీరు కేసు పెట్టలా? అది కేసు తీసుకోవాలా? ప్రైవేట్ కేసు పెట్టివ్వండి. ప్రైవేట్ కేసులు పోలీసు వాళ్ళ మీద కూడా వేస్తున్నావు ఎందుకు? ముందు సార్ ముసలి పండుగ, తొందరపడితే వద్దు చెబుతున్నాం కదా. 29 వరకు వెయిట్ చేయాలంటారు. 29 దాకా అవసరం. ముందే ఏ విధంగా న్యాయస్థానాల్లో యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా న్యాయస్థానాల్లో మేము పోరాడతాం. 29 తర్వాత వాళ్ళు పోరాడటానికి వచ్చి చెప్పే కదా, ఊర్లు ఖాళీ చేసిపోతారని చెప్పి. ఎందుకంటే అంత భయం వాళ్ళకి. జనసేన ఈ భయస్తులుగా తప్పు చేసిన వాడు ఎవడైనా, అది తెలుగుదేశమా లేదంటే వైఎస్ఆర్సీపీలో ఉండి వాళ్ళ కోవట్టుగా పనిచేసిన వాళ్ళ లేదంటే జనసేన బీజేపీయా, ఏముండదండి. దాటిపోయినాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. మీరు నేను అనుకునే స్థాయి ఎప్పుడో దాటిపోయినాయి. ఈ 10 నెలలు తీసుకెళ్లారని కదా 19 నుంచి 24. నేను ఒక మాట అడుగుతా, ఆడలేనమ్మ మంగళవారం మాటలాగా వాళ్ళని చెప్పొద్దని చెప్పండి. మేము ఆ స్థాయికి తీసుకెళ్ళి